హలో ఎవ్రీవన్. రీసెంట్గా సింధు ఫ్యాబ్రిక్స్లో నేను కొన్ని లెహెంగాకి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ పర్చేస్ చేశానండి. ఇయర్లీ 2 times క్లియరెన్స్ సేల్ పెడుతూ ఉంటారు. ఆషాఢంలో ఒకటి, డిసెంబర్లో ఒకటి. సో ఎప్పుడు పర్చేస్ చేద్దామన్నా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయి నచ్చినవి. ఈసారి సేల్లో కొంచెం ముందుగానే సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను. సో అవి వెంటనే ఆర్డర్ చేసేసుకున్నాను. అందుకే నాకు స్టాక్ అవైలబిలిటీ ఉంది. ఇందులో నేను మెయిన్గా ఎక్కువ లెహెంగాస్కి యూజ్ అయ్యేలాంటి మెటీరియలే తీసుకున్నానండి. చిన్నపిల్లలకి లెహెంగాస్ అవి మనం తీసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళకి గుచ్చుకోకుండా ఉండాలి, ఫ్యాబ్రిక్ కన్వీనియంట్గా ఉండాలి, ఇలాంటివన్నీ చూస్తాం కదా. సో సింధు ఫ్యాబ్రిక్స్లో ఏంటంటే వాళ్ళే ఓన్గా ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు అండ్ పిల్లలకి కన్వీనియంట్గా ఉండేలాగా ఆవిడ డిజైన్ చేస్తారు అన్నీ కూడా. సో అందుకని ఎక్కువ నేను లెహెంగాస్కి చేయడానికే నేను ఫ్యాబ్రిక్స్ ఆర్డర్ చేశాను. ఇది ఫస్ట్ది అజ్రక్ ప్రింట్లో వచ్చిందండి. ఇది జూట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది. సో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్కటి వచ్చేలాగా తీసుకున్నాను నేను. వీటికి లైనింగ్, బ్లౌజ్ మెటీరియల్ నేను సపరేట్గా తీస్తాను. బట్ ఏంటంటే ఈ లెహెంగా ఫ్యాబ్రిక్స్ వీళ్ళ దగ్గర బాగుంటాయని చెప్పి నేను ఓన్లీ లెహెంగాస్కి యూజ్ అయ్యే విధంగా సెలెక్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇలా అజ్రక్ ప్రింట్తో వచ్చిందండి. నెక్స్ట్ది ఇది బెనారస్ టిష్యూలో వచ్చింది. ఇది ఒక 3 meters తీసుకున్నాను. ఇది కూడా లెహెంగాకి బాగుంటుంది. నెక్స్ట్ది ఇలా కౌ ప్యాటర్న్లో వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉంది. మెయిన్ ఏంటంటే పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే వాళ్ళు కొంచెం సేపు ఫ్రీగా ఉంచుకోగలుగుతారు. ఇది డిజిటల్ ప్రింట్ జూట్ ఫ్యాబ్రిక్. ఇది కూడా మయూరి సిల్క్ ఏదో చెప్పారు వాళ్ళు. అండ్ ఇవైతే లెహెంగా ఫ్యాబ్రిక్స్ అండి. ఇది వచ్చేసి కుర్తీ కోసం తీసుకున్నాను. ఇది కాటన్ అన్నారు కానీ నాకు అంత ప్యూర్ కాటన్ లాగా అనిపించలేదు. బట్ ఓవరాల్గా నేను తీసుకున్న సేల్లో అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా నాకు రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి. అండ్ ఆ ప్రైస్కి తగ్గట్టే క్వాలిటీ కూడా ఉంది. సో ఇదైతే సింధు ఫ్యాబ్రిక్స్ రివ్యూ అండి.